శరీరము సోమరితనమునకు అలవాటు పడితే ఆలోచన అనేది వేరొకటి సహాయం కొరకు ఎదురు చూస్తారు. అంటే నువ్వు పని పాడు లేకుండా సోమరితనంగా ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని 10 రూపాయలు అడుక్కోవాలి అని నీకు అనిపిస్తుంది కంపల్సరీ. ఎందుకని నువ్వు సోమరుడివి, పని చేయవు, పాడు చేయవు, ఏదో డబ్బులు ఉండవు, నీకు అవసరం చెయ్యేస్తావు, అప్పుడు అడుక్కుంటావు. వెళ్ళి అడుక్కునే కంటే కష్టపడటం వల్ల ఆ మనిషికి విలువ ఉంటుంది. విలువ అర్థమైందా? ఎప్పుడు కూడా నీ కంట్రోల్లో మనుషులు ఉంటారు, కానీ నువ్వు వేరే ఒకటి కంట్రోల్లో ఉండవు. నువ్వు కష్టపడాలి. అప్పులు చేయకూడదు. అప్పు అనేది ఒక మనిషిని దేనహీన స్థితికి తీసుకుపోతుంది. అప్పు చేయకూడదు. శరీరంలో ఓపిక ఉన్నంత వరకు కష్టపడాలి. అప్పుడే నువ్వు రాజువి. లేకపోతే మంత్రి కూడా కాదు, పనికిమాలిన అయిపోతావు.